చూడు పెద్ది, ఇప్పుడు నేను నీకు ఇస్తున్న ఈ బ్యాటు మామూలు బ్యాటు కాదు. మన తరతరాలుగా తాత ముత్తాతల నుండి వస్తున్న వారసత్వానికి ప్రతీక. ఇదే బ్యాటుతో మా తాతగారు అంటే మీ ముత్తాత కొడిదెల హరివీర వెంకట శౌర్య ప్రతాప రణధీర సైరా నరసింహారెడ్డి గారు ఆ రోజుల్లో ఇదే బ్యాటుతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు. కోహినూరు వజ్రంతో పాటు ఈ బ్యాటు కూడా తస్కరించాలని అప్పట్లో ఎన్నో ప్రయత్నాలు చేశారు. డాడీ, ఈ బ్యాట్ ఎలా తయారు చేశారు? అంత గొప్పతనం ఏముంది ఈ బ్యాట్లో? ఈ బ్యాట్కి వాడిన కలపగల చెట్టు ప్రపంచంలో ఒక్కటే ఉందిరా. ఎర్రచందనం కన్నా 1000 రెట్ల విలువైనది. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఏ ఆపద రాదు, అన్ని విజయాలే వరిస్తాయి. కొన్ని అద్వితీయ శక్తులు కూడా ఈ బ్యాట్కి ఉన్నాయి. అర్థమైంది డాడీ, నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను. షూటింగ్లు ఉన్నాయి కదా అని మరిచి పక్కన పెట్టి మర్చిపోకు సుమి. మర్చిపోను డాడీ, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవి పుత్ర సుఖీ భవ, సుఖీ భవ. ఇప్పుడే అందులో తాజా సమాచారం. ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న చికిలీ బ్యాట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. చిరంజీవి పెద్దికి ఇచ్చిన ఈ అద్భుత మహిమ గల బ్యాట్ కోసం నేడు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. తీయండి వాహనాలు, వెతకండి చికిలీ బ్యాట్లు, బయలుదేరండి వెంటనే. అయితే కొన్ని అవాంతర శక్తులు ఈ బ్యాట్ పైన కన్నేశాయని సమాచారం. హలో పుష్పరాజ్, న్యూస్ చూసావు కదా? ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ బ్యాట్ పెద్ద చేతిలో ఉంది. చూసేసావా? అయితే ఇప్పుడేమంటావా? పాయింట్లోకి రాపా. నాకు ఆ బ్యాట్ కావాలి. నువ్వు ఏం చేస్తావో తెలీదు. నేను కొట్టే ప్రతి బాల్ 6 కి వెళ్ళాలి అంటే నాకు ఆ బ్యాట్ కావాలి. నీకు ఎంత కావాలో అడుగు, అడ్వాన్స్ పేటిఎం చేస్తాను. చాలా కాస్ట్లీ దొంగతనం స్వామి. ఓ 10 కోట్లు కొట్టు విరాట్. 10 కోట్ల? ఓకే డన్. అడ్వాన్స్ ఒక 10,000 వేస్తాను. 10 అయ్యాక మిగతా పేమెంట్ ఇస్తాను. ఓ విరాట్ కోహ్లీ స్వామి, నేను అడిగిన 10 కోట్లు అడ్వాన్స్ స్వామి. టోటల్ గా అయితే ఒక 500 కోట్లు అవుతుంది. 500 కోట్ల? 500 కోట్లు ఇస్తే మే రాజమౌళితో సినిమా తీసేయొచ్చు కదా పుష్ప. నీకు ఇష్టమైతే చెప్పు స్వామి, లేదంటే ఫోన్ పెట్టేస్తాపా. వద్దు, డీల్ ఓకే. చిక్రీ బ్యాట్ ఇచ్చి మనీ తీసుకెళ్ళు, ఉంటా. ఈ పెద్దిగాడు ఎక్కడున్నాడబ్బా? ఎక్కడ కనబట్లేదా? చిగిరి పడతా ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసంలేసి అది పెద్దిలానే ఉన్నాడే. ఆ పెద్దినే దొరికా సామే. వచ్చేస్తున్నారా బుల్లడా? పుష్ప, నువ్వు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కుక్కమూతి లారీలో తిరిగేవాడివి. నీకు ఇక్కడ ఏంటి పని? నేను కేఎఫ్ పాల్ లెక్క సామే. నాకు డీల్ కుదరాలే గాని ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తా, ఎక్కడైనా ఉంటా. నేను ఊరుకునే రానప్పా. నేను వచ్చా అంటే బేరం తగిలినట్లే. ఇప్పుడు నీ విలువైన నీ చికెన్ బ్యాట్ ను కొట్టేద్దామని వచ్చిన సామే. నా దగ్గర బ్యాట్ కొట్టాలి అంటే నీ తల్లో చేజమ్మ దిగి రావాలి. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా సరే ఈ బ్యాట్ ను నీకు దక్కనివ్వను. తమ్మున మగాడివైతే దీన్ని టచ్ చేయి. పెద్దే, ఈ పుష్పకి ఛాలెంజ్ ఇస్తావా? పుష్పగాడికే బయట దేశంలో తెల్లోనే దెబ్బ తీసినోళ్ళప్పా. నాతో సవాల్కి దిగుతావా? ఏం సామేదే? మా డాడీకి ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వస్తా. ఇది మా వంశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. పెద్దే, నీ చిగరి బ్యాట్ ను కొట్టుకొస్తానని విరాట్ కోహ్లీకి మాట ఇచ్చినాపా.
మర్యాదగా బ్యాట్ నాకు ఇచ్చి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా పుష్పరాజ్, మర్యాదగా హెలికాప్టర్ ఎక్కి వెనక్కి వెళ్ళిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ బ్యాట్లో నిజంగా దమ్ముంటే, నా స్మగ్లర్ నన్ను 100 మందిని పంపిస్తా. నీ బ్యాట్ మీద చెయ్యి పడకుండా ఆపు, నా ఎర్ర చందనం ఖాతాలన్నీ నీకే అప్పగిస్తా. వెన్ను చూపని స్మగ్లర్లను ఎందుకని మరీ పంపించో? వాళ్ళను చూస్తేనే నువ్వు సగం చస్తావురా పెద్దే. రై పుష్ప, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. నా బ్యాచ్ ను 100 మందిని పంపిస్తారా? వాళ్ళల్లో ఒక్కళ్ళు నీ బ్యాట్ టచ్ చేసినా నువ్వు ఓడిపోయినట్టేరా. ఒక్కొక్కడి కాదు పుష్పరాజ్, 100 మంది దొంగన డుడుకుల్ని ఒకేసారి రమ్మను. ఈ పెద్ద పవర్ నాకు తెలుసు, ఎదురుగా చేయించడం కష్టమప్పా. ఏం చేయాలి స్వామి ఇప్పుడు? ఐడియా. అదేంటి ఓజీ కళ్యాణ్ మావయ్య ఇటు వచ్చాడు, ఎవరో వెనకాల కత్తులు సిప్పుతున్నట్లున్నారు. కళ్యాణ్ మావయ్య. కళ్యాణ్ బాబాయ్ ఏమైంది? ఎక్కడ నా కళ్యాణ్ బాబాయ్ ఎక్కడ? ఏ పెద్దే, నాకెప్పుడు దొంగదారులో దెబ్బ కొట్టడమే తెలుసు. అత్యంత విలువైన ఈ చిక్రీ బ్యాటు ఇప్పుడు నా సొంతం. బాయ్ పెద్దే, వచ్చేస్తున్నారా కోహ్లే? ఎలా ఉన్నావు? మన చిక్రీ బ్యాటు జాగ్రత్తగా ఉంది కదా? సారీ డాడీ, ఇప్పుడే ఆ పుష్పగాడు నన్ను మాయ చేసి కళ్యాణ్ బాబాయ్ పేరు చెప్పి మన బ్యాట్ కొట్టేసి పారిపోతున్నాడు. షిట్ రాయ్, అది కేవలం బ్యాట్ మాత్రమే కాదు, మన వంశ పరువు ప్రతిష్ట. వాళ్ళ తాత నా మావ రావలంగే గారే ఎన్నోసార్లు ఈ చిక్రీ బ్యాట్ కొట్టేయాలని ట్రై చేశాను. నేను కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ పుష్పగాడు కొట్టేశాడా? ఎంత పని జరిగిందిరా. ఎదురుగా కాకుండా వెనక నుండి దెబ్బేశాడు డాడీ. రాయ్ పెద్ది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మన చిక్రీ బ్యాటు మన దగ్గర ఉండాలి, లేకపోతే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. ఈ వీర పరాక్రమాలు ప్రదర్శించి ఆ బ్యాట్ తీసుకురా. అప్పటి వరకు నువ్వు ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఏమనుకున్నావా? డాడీ, చిక్రీ బ్యాట్ పట్టుకొచ్చాకే ఇంట్లో అడుగు పెడతా. నా ముత్తాత కొడిదెల అరివీర వెంకట శౌర్య ప్రతాప రణధీర సైరా నరసింహారెడ్డి గారి మీద ఆనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైరల్ కామెడీ 3.0.